హైదరాబాద్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ గోల్డ్ షాప్ యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్లో ఉన్న బంగారు వ్యాపారి పవన్ వర్మ నివాసంలో ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం ఐటీ అధికారులు పలు బృందాలుగా దాడులు నిర్వహించారు. తిరుపతి బులియన్ పేరుతో బంగారం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు పవన్ వర్మ. ఆర్డర్స్పై బంగారాన్ని సప్లై చేస్తుంటాడు. పెద్ద మొత్తంలో వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ వ్యాపార లావాదేవీల్లో అవకతవకలను గుర్తించిన ఐటీ అధికారులు ఏకకాలంలో పలు చోట్ల సోదాలు నిర్వహించారు. మహంకాళి స్ట్రీట్ వద్ద ఉన్న ఆయన నివాసంలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు నెల్లూరు ఆచారి వీధిలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జ్యువెలరీ షాప్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గోల్డ్ వ్యాపారుల నివాసాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్స్ లోకేష్ అలాగే సుష్మిత ఇస్తారు. లోకేష్ నెల్లూరులో ఉన్నారు, సుష్మిత సికింద్రాబాద్లో ఉన్నారు ప్రస్తుతం. సుష్మిత చెప్పండి. సో ఉదయం ఒకరింట్లో మనం సోదాలు చూసాం. బంగారు వ్యాపారి, ప్రస్తుతం పవన్ వర్మ అనే బంగారు వ్యాపారి ఇంట్లో సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి క్లూస్ తోటి అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు? అప్డేట్స్ చెప్పండి. సరే, ఉదయం నుంచి కూడా చూసుకుంటే ఐటీ అధికారులు ఎవరైతే ప్రముఖ బంగారు షాపులు ఉంటాయో వారందరి ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మహంకాళి స్ట్రీట్ వద్ద ఉన్నాము. పవన్ వర్మ అనే వ్యక్తి కూడా చాలా కాలంగా బంగారు వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్లో అతని ఇల్లు ఉందని, ఏదైతే ట్యాక్స్ రిటర్న్ చేస్తారో దానికి సంబంధించి డీటెయిల్స్ తీసుకొని ఐటీ అధికారులు ఉదయం నుంచి కూడా చాలా వరకు బంగారు వ్యాపార ఇళ్లను కూడా వెతుకుతూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు క్యాప్సిల్ అని చెప్పేసి బంజారా హిల్స్లో ఒక గోల్డ్ కంపెనీకి సంబంధించి ఎవరైతే అక్కడ పూర్తిగా కూడా కొనుగోలు చేసి అక్కడి నుంచి హోల్సేల్గా ఎవరైతే కొనుగోలు చేస్తూ ఉంటారో అక్కడి నుంచి కూడా పూర్తిగా ఆధారాలు తీసుకొని వచ్చి ఇక్కడైతే సర్చ్ చేస్తూ ఉన్నారు. తిరుపతి బులియన్ పేరిట కూడా పూర్తిగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. తిరుపతి బులియన్ అలాగే ట్రేడ్ మార్కెట్ ఇలా చాలా వరకు కూడా వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. హోల్సేల్గా ఎవరికైతే బయట రీటైల్గా అవసరం ఉంటుందో వాళ్ళకి రా మెటీరియల్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఆ సమయంలో ఎక్కడైతే ఎక్కువగా బంగారం తీసుకొని వస్తుంటారో ఆ బంగారం తీసుకొని వస్తున్న సమయంలో దానికి సంబంధించి జీఎస్టీ బిల్లులు లేకుండా తీసుకొని వచ్చి ఈ విధంగా ట్యాక్స్ ఎగవేతకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే ఐటీ అధికారులు దాదాపు 2 వెహికల్స్లో ఇక్కడికి వచ్చి సర్చ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా 15 బృందాలుగా కూడా విడిపోయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హోల్సేల్గా ఇక్కడ ఎక్కువగా అమ్ముతూ ఉంటారో ఆ వ్యాపారులు ఈ సర్చ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు చాలా వరకు ఎవరైతే అడ్రస్ ప్రూఫ్స్ ఇచ్చారో ఆ అడ్రస్ ప్రూఫ్లో కూడా చాలా వరకు లేనట్టు కూడా సమాచారం. సో ఐటీ అధికారులు ఇప్పటికీ కూడా చాలా బంగారు వ్యాపారాల కోసం కూడా వెతుకుతున్న పరిస్థితి. అయితే అందులో 2-3 కూడా ఇప్పటి వరకు ఐటీ అధికారులు చూశారు. వారి ఆధారాల ప్రకారం వారి స్టాక్ రికార్డు కానీ ఆ రిజిస్టర్ పూర్తిగా కూడా చెక్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఎటువంటి ట్యాక్స్ కట్టారు, ఎంతవరకు కూడా ట్యాక్స్ ఎగవేత చేశారు అన్న కోణంలో కూడా సర్చ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బంజారా హిల్స్లో ఒక ప్రధాన కార్యాలయం ఉంది గోల్డ్ కంపెనీకి సంబంధించి. ఆ గోల్డ్ కంపెనీ నుంచి ఎవరైతే హోల్సేల్ ఎక్కువగా కూడా ఇక్కడికి తీసుకొని వస్తున్నారు, జీఎస్టీ అందులో బిల్ ప్రకారం అయితే జీఎస్టీ నెంబర్ కూడా ఉంది. ఆ జీఎస్టీ నెంబర్ లేకుండా జీఎస్టీ ట్యాక్స్ లేకుండా కూడా చాలా వరకు కొనుగోలు చేస్తున్నట్టు కూడా సమాచారం. సో అందువరకు కూడా చాలా వరకు కొన్ని కోట్ల వరకు కూడా ట్యాక్స్ ఎగవేసినట్టుగా కూడా ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పవన్ వర్మ అనే వ్యక్తి కూడా చాలా కాలంగా కూడా బంగారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్న రిజిస్టర్లు కానీ గత కొన్ని సంవత్సరాలకు కూడా ఎంతవరకు ట్యాక్స్ కట్టారు, ఎంతవరకు ట్యాక్స్ ఎగవేత చేశారు అన్న కోణంలో కూడా ఇప్పటికే అయితే ఐటీ అధికారులు అయితే సర్చ్ చేస్తూ ఉన్నారు. తిరుపతి బులియన్ పేరుతో కూడా చాలా వరకు ట్రేడింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. హరి, రైట్. సో నెల్లూరు వెళ్దాం. మా కరెస్పాండెంట్ లోకేష్ ఉన్నారు అక్కడే. లోకేష్ చెప్పండి. సో ఏకకాలంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎవరి ఇంట్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి? ఎంత మేరకు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా ఆధారాలు లభించాయి? మీ దగ్గర ఇన్పుట్స్ చెప్పండి. హరి, నెల్లూరు నగరానికి సంబంధించి ఉదయాన్నే ఆచార్య వీధి అంటే గోల్డ్ షాపులు అన్నీ కూడా ఉండేటువంటి వీధిగా కూడా చెప్పాలి. ఈ వీధిలో డీపీ జ్యువెలరీస్ అనేటువంటి ఆ జ్యువెలరీ షాపు యజమాని ఇంట్లో, అదేవిధంగా ఆ జ్యువెలరీ షాప్లో కూడా ఏకకాలంలో 2 బృందాలు ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల ప్రాంతం నుండే కూడా ఈ రైడ్స్ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్నో ఏండ్లుగా కూడా గోల్డ్ బిస్కెట్లను ఇటు చెన్నై అదేవిధంగా విదేశాల నుండి తీసుకువచ్చి జిల్లాలోనే కాకుండా ఇటు హైదరాబాద్ కూడా తరలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విధమైనటువంటి వ్యాపారాల్లో కూడా ట్యాక్స్ ఎగవేతలు, అదేవిధంగా చేస్తున్నటువంటి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రికార్డులు మెయింటైన్ చేయకపోవడం, అదేవిధంగా ట్యాక్స్ ఎగవేత వంటి అంశాలపైన వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే 2 బృందాలుగా విడిపోయినటువంటి ఐటీకి సంబంధించినటువంటి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం రికార్డులను హ్యాండ్ ఓవర్ చేసుకోవడమే కాకుండా ఎక్కడెక్కడి నుంచి కూడా ఈ గోల్డ్ బిస్కెట్లను తరలించారు అనేటువంటి వివరాలను కూడా యజమాని ద్వారా విచారించే పరిస్థితులు అయితే మాత్రం నెల్లూరు నగరంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరి, ఆల్ రైట్ లోకేష్.